దేవాలయాల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. రాష్ట్రంలో టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం. గత ఏడాది దసరా సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దసరా ఉత్సవాలను మైసూర్ తరహాలో నిర్వహించింది. ఇక విజయవాడలో కల్చరల్ కార్యక్రమాలు, భద్రత, పారిశుద్ధ్యం, ప్రత్యేక దర్శనాల, వివిధ ఆలయాలకు నిధుల కేటాయింపు, ఇలా అడుగడుగున ప్రత్యేకలతో దసరా మహోత్సవాలు గతంలో ఎన్నడూ నిర్వహించిన రీతిలో కూటమి ప్రభుత్వం జరిపింది. ప్రజలతో సబాష్ అనిపించుకుంది. ఇక మైసూర్ దసరా ఉత్సవాలకు ధీటుగా విజయవాడ ఉత్సవం నిర్వహించి మొదటి ఏడాదే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. ఇక కట్ చేస్తే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం గోదావరి పుష్కరాలపై ఫోకస్ పెట్టింది. మహాకుంభమేళ తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహించేందుకు సమాయత్తమైంది. ఇందులో భాగంగా ఇప్పటి నుంచే పుష్కరాల నిర్వహణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు జరగనున్న ఈ పుష్కరాలను 6 జిల్లాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికను కూటమి ప్రభుత్వం సిద్ధం చేసింది. గోదావరి పుష్కరాలకు సంబంధించి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ తాజాగా సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక గోదావరి పుష్కరాలకు 8 నుంచి 10 కోట్ల మంది భక్తులు హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ అంచనాలకు తగ్గట్టుగా కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కాకినాడ, పోలవరం జిల్లాలో విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తుల సౌకర్యార్థం ప్రస్తుతం ఉన్న 234 ఘాట్లకు అదనంగా మరిన్ని నిర్మించి మొత్తం 369 స్నాన ఘట్టాలను ఏర్పాటు చేయాలని కమిటీ నిర్ణయించింది. ఇక అదేవిధంగా భక్తుల కోసం సాధారణ ధరలకే టెంట్ సిటీలు, హోమ్ స్టేలు ఏర్పాటు చేయడంతో పాటు పారిశుద్ధ్యం, తాగునీరు, ఇక రహదారులు వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని కమిటీ నిర్ణయించింది. పుష్కరాల ప్రధాన రోజుల్లో దాదాపు 1 కోటి మంది వరకు భక్తులు రావచ్చని అంచనా వేస్తున్న నేపథ్యంలో భద్రతకు పెద్దపీట వేయాలని తీర్మానించారు. వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించాలని సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇక ఇదే విధంగా ఘాట్ల నాణ్యతకు పెద్దపీట వేయాలని నిర్ణయించి ప్రభుత్వం గోదావరి సమీపంలో ఉండే 391 ఆలయాల్లో మరమ్మతులు, ఇక 43 ఆలయాల్లో పునర్నిర్మాణ పనులు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. మొత్తంగా ముందస్తు ఏర్పాట్ల కోసం బడ్జెట్ లో 60 కోట్లను కూటమి ప్రభుత్వం కేటాయించింది. గోదావరి పుష్కరాలపై, ఇక సన్నాహాలపై మరింత సమాచారాన్ని వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో తెలుసుకుందాం. ఇక గోదావరి పుష్కరాల గురించి, వాటి ప్రాముఖ్యత గురించి వివరించడానికి మా ప్రతినిధి మణి తణుకు నుంచి లైవ్ లోకి వస్తారు. ఎస్, గుడ్ మార్నింగ్ మణి. గుడ్ మార్నింగ్ రమణ. ఎస్ మణి, చెప్పండి. గోదావరి పుష్కరాలకంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే 12 ఏళ్ల తర్వాత రావడం కావచ్చు, లేదంటే హిందువులకి ఎక్కువగా ప్రాముఖ్యంగా ఎవరైతే నిర్వహిస్తారో అంటే ఆ గోదావరి పుష్కరాలకంటూ ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దాని గురించి ఏమంటారు మీరు? అవును కదనా, ఈ పుష్కరాలు అనేది ఇప్పుడు కూడా మన ప్రభుత్వం కుంభమేళ ఏ విధంగా అయితే జరిగిందో అదే విధంగా జరగడానికి కూడా సన్నాహాలు చేస్తున్నారంటే దీనికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అదవుతుంది. చంద్రబాబు నాయుడు గారు 2015లో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పుష్కరాలు అయితే వచ్చింది. తిరిగి మళ్ళీ ఆయన అధికారంలో, కూటమి అధికారంలో ఉన్నప్పుడు మాత్రం కూడా ఈ పుష్కరాలు రావడంతో కూడా దీని ఒక ప్రతిష్టాపనంగా తీసుకుంటున్నారు. ఇదే తరహాలలో పుష్కరాలు అనేది గోదావరి జిల్లాల్లో చాలా ప్రాముఖ్యతగా ఉంటుంది. ఎందుకంటే రాజమండ్రి, కొవ్వూరు, నరసాపురం పుణ్యక్షేత్రాల్లో ఇప్పటికే పనులు కూడా ప్రారంభించారు గగన. ఏదైతే పుష్కరాలు వస్తున్నాయో ఈ పుష్కరాల నేపథ్యంలో ఎటువంటి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా పర్యాటక శాఖ మంత్రి రాజమండ్రిలో కూడా పర్యవేక్షిస్తూ అనేక కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. గురువారం నాడు ఏర్పడిన సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆనం నారాయణ రెడ్డి గారు అధ్యక్షతన జరిగిన ఈ కీలక భేటీలో కేంద్ర మంత్రి కందులు దుర్గేష్, బీసీ జనార్దన్ రెడ్డి, సత్యకుమార్ యాదవ్, గుత్తిపాటి రవికుమార్, మండపల్లి రాంప్రసాద్ తదితర మంత్రులు అయితే పాల్గొన్నారు. వీటితో పాటు దేవాదాయ శాఖ, పర్యాటక శాఖ, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ ఉన్నత అధికారులు కూడా హాజరయ్యి తమ శాఖల ప్రణాళికలు వివరించారు. ప్రతి శాఖ నుండి ప్రత్యేకమైన ప్రజెంటేషన్లు ఇవ్వడం ఈ సమావేశానికి ఎంత ప్రాధాన్యతగా ఉంటుందో తెలుస్తుంది. ఈ సమావేశాన్ని కూడా చాలా కీలక సమావేశంగా కూడా చెప్తున్నారు. ఈ కమిటీలో ప్రధానంగా 5 అంశాలు సుదీర్ఘంగా చర్చ జరిగింది. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఆయా జిల్లా కలెక్టర్లు, శాఖలు రూపొందించి టీపీలు, మంత్రుల సలహాలు, సూచనలపై చర్చలు కూడా, నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. మహాకుంభమేళ తరహాలో ఈ గోదావరి పుష్కరాలు నిర్వహించాలని మంత్రి బృందం నిర్ణయించింది. ఈసారి పుష్కరాలకు 10 కోట్ల మంది పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు గగన.
ఎస్ మనీ అలాగే మనం చూసుకున్నట్లయితే మెడికల్ సదుపాయాలు కానీ లేదంటే శానిటరీ గురించి కానీ ప్రత్యేక శ్రద్ధలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. భక్తులు ఎక్కడ ఇబ్బంది పడకుండా దాని గురించి మీరేమంటారు? రైట్ గగన, వచ్చే భక్తులు అనేక జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి కూడా పుష్కరాలకు వస్తారు. వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వైద్య శాఖ కూడా దానికి తగు చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే కొన్ని చోట్ల అంటే ఇంకా పుష్కరాలు 2027 వరకు ఉన్నా కూడా ఇప్పటి నుంచి కూడా మంత్రులు ఆయా శాఖలు కూడా ఆయా ఏరియాలకు వెళ్ళి ఎక్కడైతే ఏమేమి ఏర్పాట్లు చేయాలి, ఎటువంటి ఇబ్బందులు కాకుండా అనేక అంశాలు కూడా తీసుకుంటున్నారు. అలాగే స్థానికులు కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకుండా 108, 104 సిబ్బందికి కూడా ఆ ఏరియాలు కూడా ఎక్కడ ఉండాలి, ఏమేమి ఉండాలో కూడా స్థానికంగా ఉన్న ప్రాథమిక సెంటర్ లో కూడా గుర్తించి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా శానిటరీ అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే అక్కడ రకరకాల వ్యాధులు అయితే జరుగుతాయి. అదే విధంగా ఈ పుణ్యక్షేత్రాలు చేసే సమయంలో కూడా అనేక జిల్లాల నుంచి ప్రజలు వచ్చే వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పారిశుభ్రంగా ఉండాలని కూడా అధికారులు తగిన చర్యలు అయితే ముందు నుంచి ప్రణాళిక చూసుకుంటున్నారు కదా. మనీ అలాగే మనం చూసినట్లయితే 10 కోట్ల మంది తెలుగు ప్రజలు అక్కడికి విచ్చేస్తున్నారంటే ట్రాఫిక్ ఆంక్షలు కూడా భారీగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మామూలుగా చిన్న చిన్న దేవాలయాలప్పుడే ట్రాఫిక్ అనేది మనం ఎక్కువగా చూస్తుంటాం. బట్ ట్రాఫిక్ అనేది ఎక్కడ ఇబ్బందులు రాకుండా ప్రత్యేక క్యూ లైన్లు అలాగే పార్కింగ్ స్లాట్లు కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. దాని గురించి మీరేమంటారు? రైట్ గగన, అనేక జిల్లాల నుంచి వచ్చే ప్రజలకు కూడా ట్రాఫిక్ కి ఇబ్బంది కలగకుండా ఏ అయితే ఏరియాలు ఉన్నాయో ఆ ఏరియాలో పార్కింగ్ సదుపాయాలు ముందు నుంచి కూడా చూసుకుంటున్నారు కాకన. అదే విధంగా పార్కింగ్ కి ఇబ్బంది కాకుండా ఏ టెక్నాలజీని ఉపయోగించి రవాణా శాఖ ఒక అందుకు ముందడుగు చేస్తున్నారని కూడా చెప్పవచ్చు. ఏ టెక్నాలజీ ఉపయోగించి ఎక్కడైతే ముందుగా ఈ ట్రాఫిక్ సమస్య వస్తుందో ఆ ఏరియాలను ముందుగానే గుర్తించి అంటే సుమారు ఒక అరగంట ముందే అక్కడ ఆ ట్రాఫిక్ ఏదైనా జరిగితే, అంతరాయం జరిగితే వెంటనే తక్షణమే పరిష్కరించే విధంగా కూడా రవాణా శాఖతో పాటు పోలీస్ శాఖ, ట్రాఫిక్ పోలీసులు కూడా ముందస్తు జాగ్రత్తలుగా తీసుకోవడానికి కూడా ఈ క్యాబిన్ భేటీలు ఏదైతే గురువారం నాడు సచివాలయం 5వ క్యాబిన్ లో జరిగిందో అదే భేటీలో కూడా ప్రత్యేకంగా ఈ ట్రాఫిక్ సమస్య లేకుండా కూడా ఉండాలని కూడా మంత్రుల సమీక్షలో కూడా వచ్చింది గగన. ఎస్ మనీ అదే విధంగా అంటే రీసెంట్ గా జరిగిన కనకదుర్గమ్మ దసరా ఉత్సవాల సందర్భంగా చిన్నపిల్లలు ఎక్కడ తప్పిపోకుండా వాళ్ళకి QR స్కాన్లు అనేది ఏర్పాటు చేశారు. వాళ్ళ చేతికి ఒక ట్యాగ్ లాంటిది. అదే విధంగా ఇప్పుడు గోదావరి పుష్కరాల్లో కూడా అదే తరహా బ్యాడ్జ్లని పెట్టే విధంగా తెలుస్తుంది. దాని గురించి ఏమంటారు? రైట్ కాకరా, ఇది చాలా మంచి విషయం కాకరా. ఎందుకంటే తల్లిదండ్రుల దగ్గర పిల్లలు అనేది సంరక్షణగా ఉంటారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇది గోదావరి పుష్కరాలు కానీ గోదావరిలో పుణ్య స్థానాలు ఆచరిస్తారు. ఇదే టైంలో ఏంటంటే కొంతమంది ఏంటంటే మొబైల్ ఫోన్లు కూడా పక్కన పెట్టి గోదావరిలో స్నానాలు చేస్తారు. కాబట్టి వాళ్ళు ఎక్కడ ఉన్నారని సమాచారం అయితే ఇబ్బంది అవుతుంది. ఇటు తల్లిదండ్రులు దగ్గర ఉన్న పిల్లలు తప్పిపోయే ఛాన్సెస్ కూడా ఉంటున్నాయి. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దసరా మహోత్సవాల్లో విజయవాడలో ఆ QR స్కానింగ్ అని చాలా సక్సెస్ అయ్యింది. అదే విధంగా అదే తరహాలో కూడా ఇటువంటి అంటే ప్రముఖ క్షేత్రాల్లో ఏదైతే భక్తులు ఎక్కువగా ఉంటారో అటువంటి దాంట్లో కూడా ఇటువంటి QR కోడ్లు పెట్టే విధంగా ప్రణాళికలు అయితే రూపొందిస్తుంది. అదే విధంగా కూడా మన ఛానల్ ద్వారా నేను చెప్పదలసింది ఉన్నది ఏంటంటే వచ్చే పిల్లలకు కూడా తల్లిదండ్రులు అంటే ఈ QR సిస్టమ్ తో పాటు కూడా వాళ్ళకు ఒక స్లిప్ అనేది పెట్టి ఆ పిల్లలకు చేతికి ఇస్తే కనీసం ఫోన్ నెంబర్, తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లు వేసినట్లయితే కనుక తొందరగా ఒకవేళ వాళ్ళు ఏమన్నా మిస్ అయితే కనుక అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ వద్దకి వెళ్తే కనుక కనీసం ఆ పిల్లల చిరునామా కూడా ఏంటో తెలుసుకుని ఫోన్ చేసే సదుపాయం ఉంటది. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా అటు గవర్నమెంట్ నిర్వహించే QR స్కానర్ తో పాటు కూడా వీళ్ళు స్వచ్ఛందంగా కూడా ఫోన్ నెంబర్లు ఇచ్చి ఒక విజిటింగ్ కార్డ్ టైప్ పిల్లల పాకెట్ లో పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. గగన, ఎస్ మనీ, దట్ గుడ్ ఐడియా. అలానే ఇంకా మనం చూసుకున్నట్లయితే అక్కడ ఎటువంటి తప్పిదాలు జరగకుండా రెస్క్యూ టీమ్స్ అనేది ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. అంటే ఎక్కడ ఎటువంటి తప్పిదం జరగకుండా ఏమైనా జరిగినా గానీ వెంటనే రెస్క్యూ టీమ్ ఆపరేషన్ కొనసాగించే విధంగా రెస్క్యూ టీమ్ ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. దాని గురించి మీరేమంటారు? రైట్ గగన, ఎంత ప్రతిష్టాపనగా చేసిన కార్యక్రమం అయినా ఎక్కడో చిన్న తప్పిదం అయితే చిన్న చిన్న పొరపాట్లు కూడా జరుగుతాయి. అటువంటి పొరపాట్లను ముందుగానే గుర్తించి అటువంటి పొరపాట్లు ఏమీ జరగకుండా ఉండడానికి కూడా రెస్క్యూ టీమ్ తో పాటు స్థానిక పోలీసులు కూడా ఎక్కడైతే ఇబ్బంది ఉంటుందో అటువంటి వాటిని ముందుగా మండలాల వైజ్ గా కూడా పోలీసుల్ని ఆ ఏరియాలను కూడా SP ఇంటెలిజెన్స్ పోలీసుల ద్వారా ఆ స్థానిక ప్లేసులను కూడా గుర్తించి అటువంటి దాంట్లో రెస్క్యూ టీముని ఎక్కువ శాతం పెట్టడానికి కూడా ప్రభుత్వం చూస్తుంది గగన.
ఇక అలాగే ముందస్తు ఏర్పాట్ల కోసం 60 కోట్లను కూటమి ప్రభుత్వం కేటాయించింది అనే అంశం కూడా మనం వింటున్నాం. దాని గురించి ఏమంటారు? రైట్ కాకన ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఈ పుష్కరాలు 2027 ప్రపంచవ్యాప్తంగా చెప్పుకునే విధంగా కూడా మన కూటమి గవర్నమెంట్ అయితే కనుక దాన్ని ఒక ప్రతిష్టాపనగా తీసుకుంటుంది. ప్రతి రూపాయి కూడా సద్వినియోగం అయ్యేలాగా కూడా మంత్రులు కూడా తగు సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. అందులోనే భాగంగా మనం ఒక విధంగా చెప్పాలంటే 2027లో జరగబోయే ఈ పుష్కరాలను ఇప్పటి నుంచి కూడా పనులు స్టార్ట్ చేస్తున్నారు. అంటే ముందుగానే స్టార్ట్ చేస్తే చాలా కాలంతో పాటు పని కూడా చాలా సక్రమంగా జరుగుతుంది. ఎక్కడ కూడా డబ్బులని వృధా కాకుండా సక్రమంగా జరుగుతుందనే ఉద్దేశంతో రాజమండ్రి లాంటి కొన్ని ఏరియాలో అయితే ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ప్రజాధనం ప్రభుత్వ ధనం వృధా అవ్వకుండా కూడా ప్రతిదీ కూడా ఉపయోగపడేలాగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది గగన. ఎస్ మనీ, అలాగే పెద్ద పిల్లలు చిన్నవాళ్ళు అలా ఎలా అంటే తేడా లేకుండా ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. పర్యాటకులు కావచ్చు, లేదంటే గోదావరి పుష్కరాలకి ప్రత్యేకంగా వచ్చే భక్తులు కావచ్చు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా టెంట్ సిటీలు, హోమ్ స్టేలు కూడా చాలా తక్కువ ధరలకే ఇస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. దాని గురించి మీరేమంటారు? గగన, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మేడారం జాతర అయితే కుంభమేళాలో కూడా అంటే మనం చెప్పుకోవడానికి కొన్ని ఫన్నీ విషయాలు అయినా సరే కొన్ని అవి చాలా ప్రజలకు, సామాన్య ప్రజలకు చాలా ఉపయోగపడతాయి. మనం చూసుకున్నాము, ఒక చిన్న టెంట్ వేసి దాంట్లో ఇంత రెంట్గాని ఇవ్వడం కూడా అలా జరుగుతుంది. అదే విధంగా కొంతమంది అంటే చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి ఫీడింగ్ ఇవ్వాల్సిన రూమ్స్ కూడా ఇక్కడ గవర్నమెంట్ కూడా ఏర్పాటు చేయడం ఉంటుంది. అదే విధంగా ప్రతి ఒక్కరు వ్యయ ప్రయాసాలతో చాలా జిల్లాల నుంచి వస్తారు. వాళ్ళకు కూడా ఛార్జింగ్ సదుపాయం అలాంటివి కూడా ఇవ్వడం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మొబైల్ నెట్వర్క్ ఛార్జింగ్ ఉండకపోవచ్చు. అదే విధంగా రూమ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఎవరైతే లోకల్ గా అంటే ఏదైతే పుష్కరాల గోట్లు ఉన్నాయో ఆ లోకల్ గా ఉన్న ప్రాంతాల వాళ్ళకు వచ్చే ప్రజల దగ్గర నుంచి కూడా అధిక డబ్బులు వసూలు చేయకుండా ఏదైనా ఇటువంటి వసతులు కల్పిస్తే దానికి తగ్గట్టు ఎంతనే అమౌంట్ నిర్ణయించాలని చెప్పేసి ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లు కూడా ఆ యొక్క అధికారులకి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సూచించుతుంది జగన్. ఎస్ మనీ, అలాగే మనం చూసుకున్నట్లయితే 234 ఘాట్లు ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే అదనంగా మరికొన్ని నిర్మించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దాని గురించి ఏమంటారు? గగన, గోదావరి పరివాహక ప్రాంతాల్లో చాలా కూడా ఘాట్లు, ప్రముఖ ఘాట్లతో పాటు చిన్న గ్రామాలకు కూడా ఘాట్లు ఉంటాయి. ఆ ఘాట్లలో కూడా ఆ స్థానికంగా ఉన్న వాళ్ళు మా ఘాట్లు కూడా ప్రసిద్ధి గాంచిన ఘాట్లు అని చెప్తారు. అదే విధంగా మనం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా చూసుకుంటే సిద్ధాంతం రాజమండ్రి తర్వాత చిన్న కాశీగా ప్రసిద్ధి గాంచింది. అటువంటి ఘాట్లు, దాంతో పాటు కొన్ని ఘాట్లు కూడా ఉన్నాయి. అటువంటి ఘాట్లు ఆల్రెడీ దేవాదాయ శాఖ మంత్రి ఆల్రెడీ పర్యటించడం జరిగింది. ఆ ఘాట్లు కూడా పర్యవేక్షణ చేస్తున్నారు, వాటి మీద దృష్టి సాధిస్తున్నారు. ఎందుకంటే గోదావరి పర్యాటక ప్రాంతాల్లో చాలా వైపు కూడా దేవాలయాలు, ప్రసిద్ధ పురాతన దేవాలయాలు ఉంటాయి. వాటికి కూడా తగు నిధులు కేటాయించి అంటే పునర్నిర్మాణానికి కానీ వాటిలో ఒక మెరుగైన వసతులకు కానీ లేకపోతే రంగులు వేయడానికి కూడా డబ్బులు కూడా కేటాయించి అలాగా కొన్ని ఘాట్లు అంటే జనాన్ని దృష్టి పెట్టుకుని కూడా కొన్ని ఘాట్లు పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి జగన్. ఎస్ మనీ, అదే విధంగా మనం చూసినట్లయితే గోదావరి పుష్కరాలంటే పితృదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు మన తెలుగు సంప్రదాయం ప్రకారం. అలాగే ఎక్కడ అటువంటి ఇబ్బందులు జరగకుండా పితృదేవతలకు పూజలు నిర్వహించే ప్లేసెస్ కూడా కరెక్ట్ గా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. దాని గురించి ఏమంటారు? రైట్ గగన, పితృదేవతలు మన హిందూ సంప్రదాయాల్లో ప్రముఖ పాత్ర అయితే ఉంటుంది. ఇంట్లో ఏ అశుభ కార్యక్రమం జరిగిన తర్వాత కూడా ఆ గోదావరి స్థానాలకు చేసి అక్కడ ఆ పిండ కార్యక్రమాలు అయితే చేస్తారు. అదే విధంగా పుష్కరాల టైంలో వాళ్ళ ఎవరైతే స్వర్గనీయులైనా వాళ్ళ బంధువులకు కూడా ఇలా పితృపిండాలు పెట్టడానికి కూడా చాలా మంది వస్తారు. కొన్ని ప్రముఖ క్షేత్రాల్లో అంటే సుమారు ఉదాహరణకి రాజమండ్రి అలాంటి క్షేత్రాల్లో కూడా చాలా మంది ఘాట్ల వద్దకు వస్తారు. అటువంటి ఘాట్లు అంటే ఎవరైతే పుష్కర స్థానాలకు వచ్చి స్థానాలు ఆశ్రయిస్తున్నారో వారికి ఇలా పిండ ప్రదానాలు చేసే వారికి కూడా సెపరేట్ గా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ పిండ ప్రదానాలు చేసి వచ్చే ఒక పంతులకు కూడా ఒక అంటే కొంతమంది ఇదే ఆసరాగా చేసుకుని ఒక పురోహితులు కూడా ఫేక్ గా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఒక ఐడెంటిటీ కార్డు అయితే ఇవ్వడం జరిగి వాళ్ళ సంఘాలతో మాట్లాడి ఒక ఐడెంటిటీ కార్డు అయితే ఇచ్చి ఎక్కడైతే పిండ కార్యక్రమాలు చేయవలసి ఒక ప్లేస్ లో అయితే ఏర్పాటు చేశారో అక్కడ మాత్రమే చేసే విధంగా కూడా ప్రభుత్వంతో పాటు అధికారులకు కూడా తగిన సూచనలు చేశారు గగన.
ఎస్ మనీ ఇక ఫైనల్ గా మనం చూసుకున్నట్లయితే ఘాట్ల నాణ్యతకు పెద్ద పీట వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది కూటమి ప్రభుత్వం. అంటే ఘాట్ల నాణ్యత ఎంత తీసుకున్నప్పటికీ అంటే ఎక్కువ మంది వస్తే గనక ఇబ్బంది పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకునే అవకాశం ఉందా? తప్పకుండా గగన, అంటే ఘాట్లతో పాటు అక్కడ ఏర్పాట్లను కూడా పర్యవేక్షించడానికి ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేశారని చెప్తున్నాం మనం. దాంట్లో పాటు అంటే ఒకేసారి వచ్చి వాళ్ళు అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే గగన, పుష్కరాల స్థానాల్లో ముఖ్యంగా చూసుకోవాల్సింది కొంతమంది ఏంటంటే వాళ్ళకున్న వెలుసుబాటు చూసుకుని ఒకే రోజు ఒక 4-5 ప్లేసుల్లో కూడా స్నానాలు చేసి ఆచరించి నేను ఇన్ని స్నానాలు చేశాను చెప్పుకోవడానికి కూడా 4-5 ప్లేసుల్లో కూడా స్నానాలు చేసి ఆచరించే కూడా ప్రజలు ఉంటారు. ఆ ప్రజలను కూడా దృష్టిలో పెట్టుకుని ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఒకవేళ ఎక్కువ జనం వస్తే కనుక కంట్రోల్ చేయడానికితో పాటు స్థానికంగా ఉన్న ఆ పరిసరాల ప్రాంతాల్లో పక్కన కూడా ఉన్న ఘాట్లను కూడా అందుకే ముందస్తు ఘాట్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది గగన. ఎస్ మనీ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.